నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వంటింటికి కేర్ ఆఫ్ అడ్రస్ అనగానే మనకు గుర్తొచ్చేది చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. సార్ మనతో పాటు ఉన్నారు. ఈరోజు మనకి ఎలాంటి చిట్కాస్ చేంజ్ చూసిపోతున్నారు అనేది సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. సార్, మన ప్రేక్షకుల కోసం ఈరోజు మనం ఎలాంటి చిట్కాస్ మీరు చెప్పబోతున్నారు? దైనందిన జీవితంలో ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణమైన సమస్యలకి క్షేమదాయకంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఔషధాలను ఎలా వాడుకోవాలో ఆ పద్ధతి ఎలాగో వివరాలు కూడా అన్ని నేను తెలియజేయడానికి రెడీగా ఉన్నానమ్మా. ఓకే సార్, స్టార్ట్ చేసేద్దాం. ఓకేమ్మా. ఓకే. నరాల బలహీనత సమస్యకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. నరాల బలహీనత చిన్న వయసు నుంచి పెద్దల వరకు కూడా ఎక్కువ శాతం మందిలో ఈ యొక్క సమస్య అత్యంత సర్వసాధారణం అయిపోయింది. కొంతమందికి నరాల బలహీనత సమస్యకు వచ్చేందుకు కారణాలు పోషకాహార లోపం కారణం కావచ్చు, అదేవిధంగా షుగర్ లాంటి వ్యాధులు కారణం కావచ్చు, అట్లే హార్మోన్ల అస్తవ్యస్తత కారణం కావచ్చు, వాళ్ళు వాడేటువంటి కొన్ని ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు కారణం కావచ్చు. ఇలా వివిధ రకాల కారణాల రీత్యా కొంతమందికి నరాల బలహీనత వస్తూ ఉంటుందన్నమాట. మరి కొంతమందికి ఎలాంటి స్పష్టమైన కారణం కూడా ఉండదు. అంటే ఆహారం బాగానే తీసుకుంటుంటారు, చక్కటి నిద్రపోతూ ఉంటారు, కానీ నీరసము, నిస్త్రాణ, బలహీనత, ఏ పని చేయాలన్నా ఆసక్తి లేకపోవడము, అంతే అంతుబట్టని అంతు చిక్కని నీరసం కూడా చాలామందిలో కలుగుతుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇదే రకమైన సమస్య ఎక్కువ శాతం మందిలో కలుగుతుంది అనమాట. అట్లే మరి నేను ఇంతకుముందు చెప్పినట్టు చక్కటి పోషకాహారం తీసుకునేటువంటి వాళ్ళలో కలుగుతుంటుంది, చక్కటి నిద్రపోయేటువంటి వాళ్ళలో కలుగుతుంటుంది. ఈ విధంగా మరి ఈ నరాల బలహీనత సమస్య తగ్గేందుకు చాలామంది కూడా పక్క ఇంటి వాళ్ళు చెప్పారను, స్నేహితులు చెప్పారను, మరొకరు చెప్పారని చెప్పేసి రకరకాల విటమిన్ ట్యాబ్లెట్స్, అదేవిధంగా ఈ అట్లే కాల్షియం ఇలాంటివి, ఐరన్ లాంటివి, ఇలాంటివి అనేక రకాల విటమిన్ ఈ ఇలాంటివన్నీ కూడా వాడుకుంటుంటారు అనమాట. మరి నిజంగా పోషకాహార లోపం వల్ల, నిజంగా ఆ సమస్య వల్ల నరాల బలహీనత కలిగితే అవి ఆశాజనకంగా పనిచేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కానీ మరి కారణం ఒకటయ్యి మనం ఆ యొక్క ఔషధం మరొకటి వాడితే అంత సమర్థవంతంగా కూడా పనిచేయకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ నరాల బలహీనత సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యలో ఆ నరాలు లాగుతూ ఉంటాయి కాబట్టి ఆ యొక్క సమస్య నుంచి తగ్గించుకునేందుకు చాలామంది కాఫీ, టీ లాంటివి కూడా ఎక్కువ సేవించడం అలవాటు చేసుకుంటుంటారు అనమాట. ఇవన్నీ తాత్కాలికంగా ఉపయోగపడినప్పటికీ దీర్ఘకాలంలో వాడడం ఏమాత్రం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం అంతకన్నా కాదు. కాబట్టి ఈ సమస్య ఎదురైనప్పుడు మరి వైద్యులు సూచించిన మేరకు ఆ ఔషధాలు వాడుకుంటూ కూడా నేను చెప్పినటువంటి పద్ధతిలో ఇప్పుడు చెప్పబోయేటువంటి ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. మరి ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే 100 గ్రాములు అశ్వగంధ చూర్ణం తీసుకోండి. అశ్వగంధ పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు అని చెప్పేసి మన పెద్దలు చెప్తూ ఉంటారు అనమాట. కాబట్టి వ్యాధి స్పష్టంగా తెలియనప్పుడు, ఈ వ్యాధి అని మనకు తెలియనప్పుడు కూడా ఈ అశ్వగంధ వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ప్రాంతీయంగా కొన్ని ప్రాంతాల్లో పెన్నేరు గడ్డలు అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు, కొన్ని ప్రాంతాల్లో బొమ్మడోలు గడ్డ అనేటువంటి పేరుతో కూడా ఈ యొక్క అశ్వగంధని పిలుస్తూ ఉంటారు అనమాట. ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఈ యొక్క అశ్వగంధ చూర్ణాన్ని తెచ్చుకొని వాడుకున్నట్లయితే సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. 100 గ్రాములు అశ్వగంధ చూర్ణంలో 20 గ్రాములు వాము చూర్ణం కలిపేసేయాలన్నమాట. చూస్తున్నారు కదా, వాము, దీన్నే ఓము అనేటువంటి పేరుతోనూ, అదేవిధంగా అజవాయిన్ అనేటువంటి పేరుతోనూ పిలుస్తుంటారు అనమాట. వామును కాస్త వేయించేసేసి చూర్ణంలాగా తయారు చేసుకుని 20 గ్రాములు వాము చూర్ణాన్ని కలుపుకోవాలి. మూడవ పదార్థంగా దాల్చిన చెక్క చూర్ణాన్ని 10 గ్రాములు మాత్రమే కలుపుకోవాలన్నమాట. కాబట్టి 100 గ్రాముల అశ్వగంధ చూర్ణంలో 20 గ్రాముల వాము చూర్ణము, 10 గ్రాముల దాల్చిన చెక్క చూర్ణము, ఈ 3 పదార్థాలు కలపడం వల్ల నరాల బలహీనత లేదా నర్వస్ వీక్నెస్ని తగ్గించేటువంటి అద్భుతమైనటువంటి ఔషధం రెడీ అయిపోతుంది అనమాట. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు రాత్రి పడుకునేటప్పుడు 1/2 టీ స్పూన్ పౌడర్, చిన్నపిల్లలైతే 1 గ్రామ్ అయితే సరిపోతుంది, వయస్సు పెరిగే కొద్దీ కాస్త డోస్ పెంచుకొని వాడుకుంటే సరిపోతుంది అనమాట. కాబట్టి మ్యాక్సిమం 1/2 టీ స్పూన్ వరకు ఈ పౌడర్ను మరి తగినంత తేనెతో కలిపి తీసుకోవచ్చు, లేకపోతే ఒక 50 to 100 ml మిల్క్లో కలిపి కూడా తీసుకోవచ్చు, లేదంటే నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు త్వరగా సత్వరమే కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా ఆధునికంగా మనం ఆలోచన చేసినప్పటికీ అశ్వగంధలో ఉన్నటువంటి విథనాలాయిడ్స్ అనేటువంటి అనేక రకాల రసాయన పదార్థాలు ఈ నరాల బలహీనత సమస్య తగ్గేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా అశ్వగంధంలో ఉన్నటువంటి విథనాలాయిడ్స్ అనేటువంటి యొక్క రసాయన పదార్థాల యొక్క మరొక ప్రత్యేకమైన గుణం ఏంటంటే, ఈ యొక్క నరం యొక్క చుట్టూ ఉన్నటువంటి పొర ఏదైతే ఉందో ఆ యొక్క నరం యొక్క
పొరను దెబ్బతినకుండా, అంటే మైలిన్ షీత్ దెబ్బతినకుండా కాపాడేటువంటి శక్తి ఈ విథనాలాయిడ్స్కి ఉంది. అంతేకాకుండా ఈ అశ్వగంధలో గ్లైకో అమైనో గ్లైకాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు కూడా ఉన్నాయి. ఈ గ్లైకో అమైనో గ్లైకాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు మన దేహంలో శక్తినిచ్చేటువంటి మైటోకాండ్రియా అనేటువంటి వాటిని పెంచడమే కాకుండా వాటి యొక్క సమర్థతను కూడా పెంచేందుకు చాలా చక్కగా ఉపయోగపడతాయి. అట్లే వాములో ఉన్నటువంటి థైమాలు, థైమోక్యుల్ అనేటువంటి రసాయన పదార్థాలు, అట్లే దాల్చిన చెక్కలో ఉన్నటువంటి పాలిఫినాల్స్, సిసమిక్ యాసిడ్, సినిమాల్డిహైడ్ ఇలాంటివన్నీ కూడా మరి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచేసేసి ఆయా భాగాలకి చక్కటి పోషకాంశాలను అందజేసేసి, అదేవిధంగా చక్కటి ఆక్సిజన్ కూడా ఆ భాగాలకు అందజేసి చక్కటి ఆరోగ్యాన్ని కలుగజేసి చేయడం వల్ల నరాల బలహీనత సమస్య చాలా త్వరగా తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా మంచి ఇన్ఫర్మేషన్, అందరికీ యూజ్ అయ్యేటువంటి ఇన్ఫర్మేషన్. సో అది కూడా మన ఆయుర్వేదిక్లో చాలా న్యాచురల్గా చేసి చూపించారు కాబట్టి మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ వాల్యుబుల్ కామెంట్ అనేది ఖచ్చితంగా కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకో వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వస్తాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.